చూసేసుకొని రిటర్న్ వచ్చేద్దాం. ఓకే, సో నేను చూపించాను కదా, ఇదే షిప్ పోర్ట్ అనమాట. టికెట్ నేను తీసేసుకున్నాను ఆల్రెడీ. ఆ 2 సైడ్లకి కలిపి 10,000 రూపాయలు తీసుకున్నాడు. సో కరేబియన్ సముద్రాన్ని ఒలిగి మనం అట్లాంటిస్ మహాసముద్రానికి అయితే వెళ్తున్నాం. జర్నీ మామూలుగా ఉండదు, చాలా అడ్వెంచరస్, రిస్కీతో కూడుకున్న జర్నీ, మామూలుగా ఉండదు. లెట్స్ గో. లోపలైతే ఇలాగ ఉంది, మనం లోపల వద్దు, ఎందుకంటే పైకి వెళ్ళిపోవాలి, రికార్డ్ అంతా చేసుకోవాలి. కాబట్టి ఆ షిప్ ఊగేటప్పుడు మనం చూడొచ్చు, పైన ఉంటేనే బెటర్, మనకి మంచి మజా వస్తుంది. పైకి వెళ్ళిపోదాం. ఓకే, అదిగదిగో షిప్పు కదిలింది. పైన ఎవరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. పైన కూర్చుందాం, చూద్దాం, రికార్డ్ చేద్దాం. వాటర్ చూడండి ఎంత బాగుందో, తెల్లారి ప్రశాంతంగా ఉంది సముద్రం ప్రజెంట్. తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అదిగోండి, అదొక కంపెనీ, ఇది వెళ్ళిపోతుంది, ఈ కంపెనీ కూడా వెళ్తుంది అనమాట. టికెట్ బుక్ చేసేటప్పుడు ఒక పెద్ద ఆయన అన్నారు, ఆ షిప్ ఎక్కకు, చాలా డేంజరు,